హలో నేను మిసేశ్వరరావు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి కలిశారు. ములాఖత్ ఆయన నిర్వహించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ములాఖత్ నడిచింది. ఆ సందర్భంగా ఏం మాట్లాడుకున్నారో బయట రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం సప్త సముద్రాల అవతలున్న రిటైర్ అయినా సరే వల్లభనేని వంశీ మీద కేసు పెట్టినటువంటి వాళ్ళని బయటికి తీసి శిక్షిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని వార్నింగ్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాబట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో భాగంగా చేబ్రోలు సీన్ని టచ్ చేశారు. ఎవరు ఈ చేబ్రోలు శ్రీనివాస్ అని అంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కీలక ఆధారాలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయని చెప్పి పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ఇందుకే చేబ్రోలు శ్రీను ఎక్కడున్నారు, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది ఎవరికైనా. వల్లభనేని వంశీ హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. దేనికోసం? సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారా లేదా అని ప్రూవ్ చేయాలి. వల్లభనేని వంశీ అండ్ గ్యాంగ్ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అనేది ఇప్పుడు నమోదైనటువంటి కేసు, SC/ST కేసు, అట్రాసిటీ కేసు. అది అబద్ధం అని చెప్తారు వల్లభనేని వంశీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. అది అబద్ధం కాదు, నిజమని చెప్పి నిరూపించే బాధ్యత పోలీసుల మీద ఉంది. దానికి సాంకేతికతను ఉపయోగించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ను తీసుకున్నారు. హైదరాబాద్లో ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ని అందరినీ కూడా తీసుకున్నారు, అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత విశాఖ వెళ్ళారు. విశాఖలో సత్యవర్ధన్ని హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా విశాఖ ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్లారంటే చేబ్రోలు సీన్ ఇంటికి తీసుకెళ్లారు అనేది పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ చేబ్రోలు సీన్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ చేబ్రోలు సీన్ ఇంట్లో ఉన్నప్పుడు సత్యవర్ధన్ ఏ విధంగా అతను ఎంటర్ అయ్యారు, ఎప్పుడు ఎంటర్ అయ్యారు, మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చారు అనేది సీసీ ఫుటేజ్లో సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సేకరించారని కూడా తెలుస్తుంది. అయితే వెంటనే చేబ్రోలు సీన్ ఇంటి నుంచి హోటల్కి సత్యవర్ధన్ మార్చారు. అక్కడ వైజాగ్లో ఉండే హోటల్కి. ఆ హోటల్కి సంబంధించినటువంటి ఫుటేజ్ని, ఆ హోటల్కి ఎవరెవరు సత్యవర్ధన్ తీసుకొచ్చారో దాన్ని కూడా ప్రూవ్ చేసేందుకు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? మొబైల్స్. ఈ కేసులో దాదాపుగా 17 మందికి పైగా నిందితులు ఉన్నారు. A1గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు, హైదరాబాదు గేటెడ్ కమ్యూనిటీకి సత్యవర్ధన్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి వైజాగ్కి చేబ్రోలు సీన్ ఇంటికి సత్యవర్ధన్ ఎవరెవరు తీసుకెళ్లారు అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లని ఇప్పుడు తీసుకునేటువంటి ప్రయత్నం, హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తూ ఉన్నారు. అలాగే చేబ్రోలు సీన్ ఇంటి దగ్గర నుంచి విశాఖలో ఉండేటువంటి హోటల్కి, స్టార్ హోటల్కి ఎవరు తీసుకొచ్చారు అది కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఈ టీం మొత్తం ఒకటేనా, వేరే వాళ్ళు పర్సన్స్ మారారా అనే దాని మీద పోలీసులు ఇప్పుడు ఒక నిర్ధారణకు వస్తున్నారు. అంటే హైదరాబాద్కి సత్యవర్ధన్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు, చేబ్రోలు సీన్ ఇంటికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి హోటల్కి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళేనా, ఈ మధ్యలో ఎవరైనా కొత్త వాళ్ళు యాడ్ అయ్యారా అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ సందర్భంగా వాళ్ళు వాడినటువంటి వాహనాలను కూడా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళారా, రోడ్డు మార్గంలో వెళ్ళారా, అలాగే వైజాగ్ ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్ నుంచి చేబ్రోలు సీన్ ఇంటికి వాడినటువంటి వాహనాలు ఏంటి, చేబ్రోలు సీన్ ఇంటి దగ్గర నుంచి వైజాగ్లో ఉండేటువంటి హోటల్కి వాడినటువంటి వాహనాలు ఏంటి, వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఆ వాహనాలు ఎవరెవరు వాళ్ళ పేర్ల పైన ఉన్నాయి, ఆ వాహనాల నెంబర్లు తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు అని ప్రూవ్ చేయాలి కోర్టులో. అందుకోసం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తూ ఉన్నారు. కిడ్నాప్ చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు వల్లభనేని వంశీ మీద. వాస్తవంగా గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసు ఒక భాగం.
ఆ కేసుకు సంబంధించి కంప్లైంట్ చేసింది సత్యవర్ధన్. నెక్స్ట్ పార్ట్ ఏంటి, సత్యవర్ధను అసలు నేను లేను అక్కడ గన్నవరం టీడీపీ ఆఫీస్లో ఆ సమయంలో, నాకు అసలు తెలియదు, పోలీసులు మభ్యపెట్టి లేదంటే పోలీసులు భయపెట్టి ఈ దాడికి సంబంధించినటువంటి కంప్లైంట్ తీసుకున్నారనేది ఆయన చేసినటువంటి, ఆయన ఇచ్చినటువంటి 161 అఫిడవిట్ ఎవరి దగ్గర, ట్రయల్ కోర్టులో ఆయన ఇచ్చారు. ట్రయల్ కోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్ 161 ప్రకారం. అయితే సీన్ కట్ చేస్తే అక్కడ సత్యవర్ధన్కు సంబంధించినటువంటి కుటుంబీకులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మళ్ళీ ఏంటి, వల్లభనేని వంశీ ఆయన గ్యాంగ్ కిడ్నాప్ చేశారు, వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్లారు, హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఉన్నారు, ఆ తర్వాత వైజాగ్ షిఫ్ట్ చేశారు, వైజాగ్లో చేబ్రోల్సీలో ఉన్నారు, అక్కడి నుంచి కోట్లకు మారారు, ఇక్కడ బ్లాక్మెయిల్ చేశారు, అతన్ని రకరకాలుగా మభ్యపెట్టారు, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు. దాంతో అతను ఈ కేసు కంప్లైంట్ నుంచి నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు అని చెప్పి వాళ్ళు మరొక కంప్లైంట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు ఇప్పుడు కేసు ఫైల్ చేసి వల్లభనేని వంశీని జైలుకి పంపించారు. ఇది కాదు, ఇది హరాస్మెంట్ కేసు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాజాగా అదే చెప్తున్నారు. ఈ హరాస్మెంట్ కేసులు పెట్టినటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐని సప్త సముద్రాల అవతల ఉన్నా లేదంటే రిటైర్ అయినా కానీ 1.5 years నేను రిటైర్ అవుతానని చెప్పి వల్లభనేని వంశీకి చెప్పినట్టు, వల్లభనేని వంశీకి ములాఖత్తులో ఈ వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ విషయం వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి చెప్పారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్లో చెప్పారు. ఏం చెప్పారు, సిఐ ఈ మాట అన్నాడు తనతోటి, ఏం చేస్తావు 1.5 years తర్వాత నేను రిటైర్ అయిపోతాను, ఆ రోజుకి ఇంకా మీరు తర్వాత గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తారనే యాంగిల్లో ఆయన మాట్లాడారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందుకే మీరు రిటైర్ అయినప్పటికీ మేము వదిలిపెట్టము, మీరు సప్త సముద్రాల అవతల ఉన్న ఖండాంతరాల్లో ఉన్న మీరు పట్టి తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. తాజాగా బట్టల్లో ఉప్పెదీసి నిల్చోబెడతా ఉంటున్నారు. ఈ డైలాగు గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు మాజీ మంత్రి ఆయన కూడా అన్నారు. అలాగే అనేక మంది ఇప్పుడు లీడర్లు అమ్మడి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా అదే వాడుతూ ఉన్నారు పదజాలాన్ని అధికారుల మీద. అందుకే అధికారులు దీన్ని ప్రూవ్ చేసేందుకు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చట్ట ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలొద్దు, ఇదే స్టాండ్ చంద్రబాబు నాయుడు గారిది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు వల్లభనేని వంశీ ఏ విధంగా సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారనేది పక్కాగా ప్రూవ్ చేసేందుకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా చేబ్రోల్ సీన్ ఎపిసోడ్ బయటకు వచ్చింది. దాంతోపాటు వల్లభనేని వంశీ మొబైల్ కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన మొబైల్ హ్యాండ్ ఓవర్ చేయలేదు, అది ఎక్కడుందో చెప్పట్లేదు, పోయిందని చెప్తున్నారు. అది కనుక తీసుకెళ్ళగలిగితే పోలీసులు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కేసుకి. అది కావాలంటే కనుక ఖచ్చితంగా పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఆల్రెడీ కస్టడీ పిటిషన్ కూడా వేశారు, వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వమని. ఒకవేళ కస్టడీ తీసుకుంటే అప్పుడు వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడ ఉందో బయటపడే అవకాశాలు లేకపోలేదు. దాంతో ఈ మొత్తం కేసు వెనక ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ కేసులో చేబ్రోల్ సీన్ అనే అతను వైజాగ్లో ఈ కేసుకు సంబంధించి కర్త క్రియ కర్మగా వ్యవహరించారనేది సీసీ ఫుటేజ్ల ద్వారా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసుకి ఎండ్ కార్డ్ పడాలంటే వల్లభనేని వంశీ మొబైల్ ఇస్తారా ఇవ్వరా, దీని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.